ఎప్పుడూ జరగనటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన చంద్రబాబుకే ఆవేదన కలిగించింది. ఏకంగా ఒక మాజీ ఎమ్మెల్యే భర్త కంప్లైంట్ చేయడం అన్నటువంటిది. 90 ఏళ్ల వృద్ధుడిని కూడా చూడకుండా ఆస్తి కోసం నా కన్న కొడుకే నన్ను ఇంట్లోంచి గెంటేశాడు, నా శేష జీవితాన్ని సొంత ఇంట్లో గడపనివ్వకుండా వేధిస్తున్నాడు, నేను స్థాపించి నాగావళి హోటల్ నా మనవడితో కలిసి ఆక్రమించాడు అంటూ టెక్కలి మాజీ ఎమ్మెల్యే వరదా సరోజ భర్త వెంకట గోవిందరాజు ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం తన ఇద్దరు కూతుళ్లతో కలిసి చంద్రబాబుకు వినతి పత్రం ఇచ్చారు. వాళ్ళ సమస్యల మీద సీఎం ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వివిధ సమస్యలతో పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి బాధితులకు సంబంధించిన కేసులో ఇదే అందరినీ ఆశ్చర్యపరిచింది, ఆవేదనకి గురి చేసింది. ఒక ఎమ్మెల్యే భర్తకే దిక్కులేదు, మాజీ ఎమ్మెల్యే భర్తకే దిక్కులేనటువంటి పరిస్థితిని సొంత కొడుకు మనవడే చేశాడు అనేటప్పటికీ అందరూ ఆశ్చర్యపోయినటువంటి సంఘటన.